కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న పలు కార్యక్రమాలు సేవలు అభినందనీయం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గల సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అత్తి మంజీరి రామశివకృష్ణ స్నేహితుడైన పుల్లా గురవయ్య ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, సెక్రటరీ పెరిమిటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ అత్తిమంజీరి గోపాల్, ట్రెజరర్ దోనేపర్తి దామోదరరావు, అత్తిమంజీరి రామశివకృష్ణ, పర్వతాల రమేష్, పెయ్యల రమణయ్య, తుమ్మతోటి శంకరయ్య, ప్రతాప్ కుమార్, కె శివ, వృద్ధాశ్రమం నిర్వాహకులు కండ్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మన పుల్లా గురవయ్య గారు జ్ఞాపకార్థం అల్పాహారం ఇది ఏర్పాటు చేయబడింది. ఆయన ఫ్రెండు స్నేహితుడైన అత్తి మంజూరు శివకృష్ణ గారి సహాయంతో ఈ కార్యక్రమం చేయబడుతుంది. ఆయన స్నేహితుడి కోసం ఈ వృద్ధులకు అల్పాహారం విందు చేయటం చాలా సంతోషకరం. ఇలాంటప్పుడు కూడా స్నేహితుల్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి సహాయం చేయటం ముందుకు రావటం చాలా సంతోషకరం. మా ట్రస్ట్ తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి చేసి నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ముందుగా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, కృపా సేవ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ సంస్థని ఓం సాయిరాం ట్రస్ట్ నడుపుతున్నటువంటి కళ్యాణ్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండు పుల్లా గురవయ్య గారు లాస్ట్ ఇయర్ ఇదే డేట్న చనిపోవడం జరిగింది. అందుని బట్టి మా అబ్బాయి ఈరోజు ఏదో ఒక మంచి పని చేయాలి అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం వృద్ధాశ్రమంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పాను. దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకొని వచ్చాము. ఈ విధంగా ఈ పెద్దలకందరికీ మనం ఈ విధంగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కొన్ని సంస్థలు ఇట్లా చేస్తున్నాయి, ఇంకా కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముందుగా సాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వారి అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దినము మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన శివరామకృష్ణ గారి ఫ్రెండ్ పుల్లా గురవయ్య గారి చనిపోయిన దినం సందర్భంగా ఆ పిల్లవాడికి అతను వృద్ధులకు ఆహార పదార్థములు అందించడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో మా సంస్థ తరఫున చేయాలని కోరుకుంటూ మా సంస్థలో కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి పయనంలో పయనించుటకు మా సంస్థ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నాను. ఈ సంస్థ ముందుగా బాగా అభివృద్ధి చెందుతుంది కోరుకుంటున్నాను. ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ
ఈ సందర్భంగా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే నా ఫ్రెండ్ అకాల మరణం చెందాడు. ఆరోగ్య పరిస్థితి బాగలేక అతన్ని స్మరించుకుంటూ ఈ అల్పాహార విందు ఏర్పాటు చేశాను. అతను ఎలా అంటే 1 సంవత్సరమే మా ఫ్రెండ్షిప్. సంవత్సరంలో చిన్నప్పటి నుంచి ఎలా ఉంటామో అలా పెరిగాము. 1 సంవత్సరం క్రితమే అది కూడా పరిస్థితులు బాగలేక ఆరోగ్యం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్ల మరణం చెందాడు. దాని ద్వారా సంవత్సరం క్రితం తర్వాత ఏర్పాటు చేసుకుంటున్నాము అతను స్మరించుకుంటూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా వందనాలు. ఓం సాయిరామ్ ట్రస్ట్ ఆర్గనైజర్ మేడం గారికి, చిన్న మేడం గారికి నా వందనాలు. ఈరోజు మొదటి వర్ధంతి జరుపుకుంటున్న మన కురవయ్య గారు అకాల మరణం చెందారు. వాళ్ళని స్మరించుకుంటూ తన స్నేహితుడు శివరామకృష్ణ ఈరోజు అల్పాహార ఏర్పాటు చేశారు. వారికి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో జరగాలని, తన ముందుండి జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చారిటీస్ వృద్ధాశ్రమానికి కృపా సేవా ట్రస్ట్ వారు కట్టా శ్రీనివాసులు సార్ గారు ఈ మధ్య మనకి చాలా ప్రోగ్రాములు చేస్తున్నారు. ఎక్కడైనా అన్నదాతలు ఉన్నా కానీ దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి పేదలకి అన్నదానం చేయించడం చాలా సంతోషం కృపా సేవా ట్రస్ట్ వారికి. అలాగే ఈరోజు ప్రతాప్ సార్ కూడా దీంట్లో పాల్గొని మీకు ఏదన్నా గుర్తుండేలాగా చేస్తామన్నారు. ఆ సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కృపా సేవా ట్రస్ట్ వారు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నదానం కానీ చాలా సహాయం చేస్తున్నారు. ఆ ట్రస్ట్ వారందరికీ ఈ వృద్ధుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.